రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాడు యావత్ క్రైస్తవ సమాజం లేక సార్వత్రికంగా ఉన్న ప్రతి సంఘం లేక యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరికీ ప్రాముఖ్యమైన రోజు మన ప్రభు దినము, పునరుద్ధాన దినము. ఈ రోజున ప్రభువును ఆరాధించుటకు సార్వత్రిక సంఘము ఆశకులతో ఆసక్తితో సంసిద్ధము కావలసిన పరిస్థితి. కానీ మరి ప్రపంచము వణికిస్తూ ఉన్న ఈ కరోనా వైరస్, దీని ప్రభావము సమాజము లేక ప్రపంచం అంతటిని మరి అల్లకల్లోలం చేస్తూ ఉంది. అవును, కాబట్టి ఈనాడు మనందరము సంఘ సమాజంలో కూడుకొని ప్రభువును ఆరాధించలేకపోతున్నాం. ఈ వైరస్ యొక్క ప్రభావము మనిషి నుండి మనిషికి తాకిన లేక అతడు తుమ్మిన దగ్గిన సమీపంగా ఉన్న ప్రతి ఒక్కరికి వ్యాపించి ప్రాణాంతకమైన పరిస్థితులు కలిగిస్తూ ఉన్నందున మరి యావత్ ప్రపంచ దేశం లాక్డౌన్ అయిపోయింది. మన ప్రజాహితం కోరి మన ప్రభుత్వము, మన అధికారులు, మన పెద్దలు మరి మనుషులు బ్రతకాలి. మరి ఏమైపోతే మాకెందుకు అనుకోలేదు. మనుషులు బ్రతకాలి, మనుషులు ఆరోగ్యవంతులుగా ఉండాలి అని మన హితం కోరి ఈ లాక్డౌన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లాక్డౌన్ను గౌరవిస్తూ నేడు మన భారతదేశంలో ఉన్న అన్ని మత సంస్థలు మూయబడ్డాయి. మన చర్చిలు మాత్రమే కాదు, దేవాలయాలు అలాగే హిందువులు ఆరాధించుకునే పరిస్థితులు లేవు. అలాగే మరి దేవుని సన్నిధానంలో ప్రభుని ఆరాధించుటకు క్రైస్తవులకు ఆ పరిస్థితులు లేవు. అలాగే మనము ఈ రోజున పరిస్థితులు చూసినట్లయితే, నాడు పరిస్థితులను చూసినట్లయితే ముస్లిమ్స్ కూడా మరి నమాజ్ చేయడానికి మసీదులు మూసివేశారు. కారణం ఏమిటంటే ఈ కరోనా వైరస్ దాని ప్రభావం చేత మనుషులను లేక మరి మనుగడను స్తంభింపజేసింది. ఈ కరోనా వైరస్ వలన మనుషులు ఒకరినొకరు సమీపస్తులుగా ఉండకుండా విడగొట్టేసింది. కనుక ఈ కరోనా వైరస్ను మనము భయపడి దాక్కోవడం కాదు, కానీ క్రైస్తవులకు మరణం అంటే భయం లేదు. క్రైస్తవులకు మరణం అంటే విషయమే కాదు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు భూలోకములో జీవిస్తూ ఆయన పరిచర్యలో భాగంగా ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడన్నమాట. నా మట్టుకు నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. చావు లాభము. క్రైస్తవునికి మరణం అనేది భయాన్ని కలిగించేది కాదు. దేవుణ్ణి కలుసుకోవటానికి ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ వంటిది. దేవుని సన్నిధిలో నిలబడటానికి అవసరమైన ఒక అధికారం మరణం. కాబట్టి మరణాన్ని గురించి క్రైస్తవ సమాజానికి బద్దలేదు. కానీ మరి ఎందుకు ఈనాడు మనందరం దాముకునే పరిస్థితులు ఏర్పడ్డాయి అని అంటే, ప్రజాహితము కోరి మనిషి నుండి మనిషికి వ్యాపిస్తూ ఉండగా క్రైస్తవులు సమాజానికి హానికరులుగా ఉండకూడదు దేవుని గుడిలో. అందును బట్టి ఈ లాక్డౌన్ ఏర్పాటు చేయడం జరిగింది.
దీన్ని మనం కూడా గౌరవించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వాలను మనం గౌరవించాలి. దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి మరి చావు క్రైస్తవునికి లాభము కనుక ఈ చావు కూర్చున్న భయము క్రైస్తవునికి అయితే లేదు, కానీ మన నుండి మరొక ప్రాణం పోవడానికి వీలు లేదు. కనుక మనం దీన్ని శిరసా వహించ బద్దులమై ఉన్నాం. అయినా ఈ కరోనా వైరస్ ప్రపంచంలోనికి ఎందుకు వచ్చింది అని అంటే రకరకాల విషయాలు రకరకాల వ్యక్తులు తెలియపరుస్తున్నారు. కానీ నా మట్టుకు నేనైతే ఈ కరోనా క్రైస్తవ సమాజాన్ని ప్రభావితం చేయడానికి వచ్చిందంట. నేను క్రైస్తవ సమాజాన్ని ప్రభావితం చేయడానికి వచ్చిందంట. ప్రాణాంతకమైన వ్యాధి లేక ఆ వైరస్ సోకిన వారు ఆ రీతిగా చనిపోతున్నారు. కానీ ఈ పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయంటే దేవుడు క్రైస్తవ సమాజాన్ని ఎలక్ట్ చేయడానికి ఇది వచ్చిందని లేక ఇది పంపాడని నా విశ్వాసం. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, నేటి క్రైస్తవ సమాజం ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అంటే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది క్రైస్తవ సమాజాన్ని మనం చూస్తే మా దేవుడు అది ఇది, మా దేవుడు అట్ట గొప్ప ఇట్ట గొప్ప అని చెప్పుకుంటూ ముందుకు కొనసాగుతున్నాం తప్ప మన దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా మనం కనపడలేదు. అందుని బట్టి దేవుడు చేసిన ఒక మంచి దేవుడు క్రైస్తవుల సమాజానికి అది ఎందుకు వచ్చినా క్రైస్తవ సమాజానికి మేలుకొలుపు లేక బాధ్యతను జ్ఞాపకం చేయడానికి వచ్చింది అనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎంతోమంది ప్రాణాలు, లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అది ఎందుకు వచ్చిందో వారు ఎందుకు అనుకుంటున్నారో నాకైతే తెలియదు, కానీ నా మట్టుకు నేనైతే ఈ కరోనా క్రైస్తవులకు ఒక బాలశిక్షకుడు అని చెప్పాలి. క్రైస్తవులకు ఒక బాలశిక్షకుడు. ఎలాగూ అని అంటే క్రైస్తవ సమాజానికి ఒక మేల్కొల్పు. ఎందుకంటున్నానంటే ఈ మాట, క్రైస్తవ సమాజంలో భావము కనబడలేదు. అందువలన దేవుడు ఈ పరిస్థితులు ఏర్పాటు చేసేదేమో అనే విషయాన్ని నేను అనుకుంటున్నాను. ఈ కరోనా ఈ 3 అక్షరాలు ఈ రోజున క్రైస్తవునికి 3 పాఠాలు. కరోనా అనే 3 అక్షరాలు నేటి క్రైస్తవ సమాజానికి 3 పాఠాలు. కా అనగా కన్నీరు విడిగుడి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనాన్ని చూస్తే, మత్తులారా మేల్కొని కన్నీరు విడిగుడి, ద్రాక్షారసం పానం చేయవారా మత్తులారా మేల్కొని కన్నీరు విడిగుడి. నాటి క్రైస్తవ సమాజము కన్నీటి అనుభవంతో లేదు. ఎందుకు క్రైస్తవ సమాజము కన్నీరు విడవాలి అని అంటే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు యోవేలు లేక ప్రవక్తగా పనిచేస్తున్న కాలంలో
ఇశ్రాయేలు ప్రజలు దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించలేదు. అందుకే దేవునికి కోపం వచ్చింది, పంటలు పాడైపోయి, పంటల మీదకి తెగుళ్ళు పంపించాడు, మిడతలు వచ్చినాయి, అసలు పురుగులు వచ్చినాయి, చీడ పురుగులు వచ్చినాయి. అవును, ఇవన్నీ పంటలు నాశనం చేసినాయి. అందువలన మరి ఆనాటి ప్రజలతో యోవేలు చెప్తున్నారు, ఇప్పుడైనా మీరు కన్నీరు విడవండి, నాశనం అయిపోతూ ఉంది సమాజం. పంటలు లేవు, వర్షాలు లేవు, ఆర్థికంగా మనుషులు దెబ్బతింటున్నారు, మానసికంగా కృంగిపోతున్నారు, శారీరకంగా అనారోగ్య పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఈ పరిస్థితులన్నింటినీ బట్టైనా మీరు దేవుని యొద్దకు వచ్చి కన్నీరు విడవండి, ప్రజలు నాశనమైపోతున్నారు, చింత కలిగి కన్నీరు విడవండి అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆనాడు ప్రవక్త అయిన యోవేలు ప్రజలతో చెప్తున్నాను, కన్నీరు విడవండి. తర్వాత కాలంలో దావీదు అంటున్నాడు 119వ సంకీర్తన 6వ వచనంలో, ధర్మశాస్త్రమును ఈ ప్రజలు ఈ ధర్మశాస్త్రమును అనుసరించనందున నా కన్నీరు ఏరులై పారుచు. ఈ జనులు ధర్మశాస్త్రమును అనుసరించట్లేదు, కన్నీరు ఏరులై పారుతూ ఉంది. ఒక యోవేలు కాలంలోనే కాదు, దావీదు కాలంలోకి వచ్చినా కూడా ప్రజలు దేవుని వాక్యమును అనుసరించలేదు. అనుసరించని ప్రతి సందర్భంలో దేవుడు ఒక తెగులు పంపిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రజలు దేవుని వాక్యం అనుసరించలేదు కాబట్టి నేను అనుసరిస్తున్నాను, నాకేంటి అనే ధైర్యంగా రమ్మిర్చుకొని సమాజంలో నిలబడదాం. నువ్వు అనుసరిస్తున్న నీ దేవుని వాక్యము నీ సమాజంలో అనుసరించకపోతే తెగులు వస్తుంది. దేవుడు పంపిస్తున్నాను అంటున్నాడు, యోవేలు కాలంలో పంపించాడు. అందుకే దావీదు ఏడుస్తున్నాడు. అటువంటి పరిస్థితి యోవేలు కాలంలో ఉన్న పరిస్థితులు నా కాలంలో నా ప్రజలకు వస్తాయేమో. ఈ పరిస్థితులకు ఈ ప్రజలు కారకులు అవుతారు. ఈ పరిస్థితులకు నేను కూడా కారకులు అవుతాను. కాబట్టి ప్రజలు దేవుని వాక్యమును అనుసరించాలి. దేవుని వాక్యమును ప్రజలు అనుసరించాలి. అనుసరించకపోతే తెగులు వస్తుంది. దేవుడు పంపించాడు ఆలోచన, మరలా వస్తాయి. భయముతో దావీదు కన్నీరు ఏరులై పాడుతూ ఉన్నాయి. తర్వాత కాలంలో ఇర్మియా కూడా కన్నీరు విడిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇర్మియా గ్రంథం 9వ సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలోచించుడి, రోదన చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివి గల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, మన
కన్నులు కన్నీరు విడిచినట్లుగా కన్నీరు విడుచున్నట్లుగా మన కనురెప్పల నుండి మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగా నీళ్లు ఒలుకున్నట్లుగా వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. వారు మనకు రోదన ధ్వని చేయవలెను. మనము వలసపోతేనే సిగ్గు నుంచినే వారు మన నివాసము నుండి పడగొట్టగా నా జనులలో హతమైన వారిని కూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్టు నా తల జలమైన వాడు నా కన్ను కన్నీళ్ళ మూటగా ఉండును కాక. ఇరిమియా అంటున్నాడు, రాబోతోంది విపత్తుకు కారణం దేవుని ప్రజలు దేవుని మాటలు అనుసరించట్లేదు. ఒక విపత్తు రాబోతుంది, ఒక విపత్తు వచ్చింది, ఈ విపత్తును మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే నా జనులలో హతమైన వారిని గూర్చి హతమైపోయారు. ఇరిమియా కాలంలో ఒక విపత్తు, హతమైన వారిని గురించి. ఇరిమియా గ్రంథం 9వ అధ్యాయం ప్రారంభ వచనాన్ని చూస్తే నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రం కన్నీరు విడిచినట్లు నా తల జలవేముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండుగాక. కాబట్టి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే హతులైన వారిని గురించి అంగలారుస్తున్నాడు. నీళ్ల ఓట జలమయమైపోయింది. ఇర్మియాకు కన్నీరు అధికమైపోయింది. కారణం ఏంటి అంటే నా జనులు హతులయ్యారు. ఈనాడు ఈ కరోనా వైరస్ వల్ల అనేక మంది ప్రపంచ దేశాలు అనేక మంది అనేక స్థలాలలో హతులైపోయిన ఈ సమాజంలో వారిని కూర్చున్న కన్నీరు ఈనాడు ఎవరికి లేదండి. క్రైస్తవ సమాజానికి నా దేశం కాదు కదా, నా రాష్ట్రం కాదు కదా, నా భాష కాదు కదా, ఊరిన ఎంతోమంది చచ్చిపోతున్నారు అనుకుంటున్నాను. అంతే, ఎంతోమంది చనిపోతున్నారు, ఎంతోమంది రోగాలు పాలవుతున్నారు. నా దాకా రాలేదు కదా. ఆనాడు యోగేలు చెప్పాడు, కన్నీరు విడబడ్డది. విపత్తు నుండి తప్పించుకోవడానికి కన్నీరు విడబండి చెప్పాడు. విపత్తు అనేది రాకమునిపే వస్తదేమో, ఈ ప్రజలు దేవుని వాక్యమును అనుసరించట్లేదని దావీదు ముందస్తు జాగ్రత్తగా కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. ఇర్మియా హతులైన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఈనాడు క్రైస్తవ సమాజంలో ఈ భావం నాశనం అయిపోతుంది. కన్నీరు రావట్లా, హతులైపోతున్నారు, కన్నీరు రావట్లా. దేవుని వాక్యమును అనుసరించకుండా జీవిస్తున్నారు, కన్నీరు రావట్లా. అవును, ఈనాడు అంతేకాదు, ఇర్మియా కారుస్తున్నాడు కన్నీరు, దావీదు కారుస్తున్నాడు, యోబేలు సలహా చెప్తున్నాడు, రండి ప్రభు దగ్గరికి కన్నీరు ఇవ్వండి. మరో విషయాన్ని మనం చూస్తే అదే ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనం.
అయినను ఆ మాట అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయొచ్చు కన్నీరు విడుచుచూ ఉండును. యెహోవా మంద ఏమైంది? చెరపట్టబడింది. కన్నీరు విడుస్తుంది. కన్నీరు చెరపట్టబడింది మంద. ఈనాడు లాక్డౌన్లో చెరపట్టబడింది దేవుని మంద. మందిరాల్లోకి వెళ్ళటానికి వీలు, దేవుని ఆరాధించడానికి వీలు. కారణం ఏంటి? అది కరోనా వైరస్. ప్రజాహితమే. ఈ ప్రజాహితము కోరి ఆలయము మూసివేయాల్సిన పరిస్థితి. దీనికి కారణమైన కరోనా మీద వైరస్ కదా. కాబట్టి నా ప్రజలు స్వతంత్రులుగా దేవుని పరిశుద్ధమైన ఆలయంలో కూడి దేవుణ్ణి ఆరాధించాలి అనే దాన్ని కూర్చిన చింతన, ఆ కన్నీటి అనుభవం నేడు క్రైస్తవ సమాజంలో లేదు. లాక్డౌన్ అయిందా? ఇంట్లో కూర్చున్నాం. లాక్డౌన్ అయిందా? మాట్లాడుకుందాం. టీవీలు కడ కూర్చున్నాం. మందిరాలు తీయంగా మేమేం చేస్తాం? ప్రభుత్వం బయటకు రాలేదు. ప్రభుత్వం బయటికి రావద్దని చెప్తుంది కదా. కాబట్టి ఆగిపోయింది. ప్రార్థన లేదు, ఆరాధన లేదు, చింత లేదు, కన్నీటి అనుభవం లేదు. చెరపట్టబడిన నా ప్రజల స్థితి, నా ప్రజలు చెరపట్టబడిన మంద. లాక్డౌన్లో చెరపట్టబడింది మంద. అయ్యో, స్వతంత్రులమై ఆరాధించవలసిన మేము ఇళ్లలో కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇర్మియా కన్నీరు గారుస్తున్నాడు. ఈనాడు దేవుని పిల్లలమైన మనము కన్నీరు విడవలసిన అవసరం ఉంది. కన్నీరు గారుస్తున్నాడు ఇర్మియా. ఒకవైపున దేవుడు మీ గర్వమును బట్టి నేను చాటున దేవుని విచారం ఉంది, ఇర్మియా విచారం ఉంది. క్రైస్తవ సమాజానికి విచారమే లేదండి. విచారమే లేదండి. ఎలా ఉంది క్రైస్తవ సమాజం? నేటి క్రైస్తవ సమాజం ఎలా ఉంది? 3వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 3వ అధ్యాయం 3వ వచనం. కావున వానలు కురియక మానెను, కడవరి వర్షము లేకపోయి ఉన్నది. అయినను వ్యభిచార స్త్రీ వంటి ధైర్యము కలదు. సిగ్గు పడనొల్లకై ఉన్నావు. వానలు కురియక మానెను, తొలకరి వర్షము లేకపోయేది. తొలకరి వర్షము లేకపోయేది. వానలు కురియక మానెను, తొలకరి వర్షము లేకపోయేను. అయినను నీకు వ్యభిచార స్త్రీ వంటి ధైర్యము కలదు. సిగ్గు పడనొల్లకై ఉన్నావు. దేవుని ఆలయం మూతబడింది. ప్రభుత్వాలు మూతవేయమని చెప్పారు. ఒక వ్యాధి సంక్రమించినప్పుడు యావత్ ప్రపంచము దేవుని వైపు చూస్తారు, దేవుని పిల్లల వైపు చూస్తారు. వ్యాధి పోవాలి, ప్రార్థన చేయండి అయ్యా అని. మీరు కూడుకుంటే వ్యాధి వస్తుందయ్యా,
పరిస్థితి వచ్చింది. సిగ్గుపడవలసిన పరిస్థితులు. ఎందుకు ఈ తెగులు వచ్చింది? ప్రజలు దేవుని మాట వినలేకపోతున్నారు. ఈ తెగులుకు కారణము దేవుని ప్రజలు దేవుని మాట వినలేకపోతున్నారు. యోబేలు అందుకే ఇప్పుడు కన్నీరు విడమంటే మీరు విడమట్ల కన్నీరు విడమండి. దావీదు తెగులు వస్తుందేమో ముందస్తు జాగ్రత్తతో ఈ ప్రజలు దేవుని వాక్యాన్ని అనుసరించాలని ఏడుస్తుంటే ఇర్మియా హతులైన వారు ఇటలీ ప్రాంతం, అమెరికాలో ఈనాడు దేవుని మాటలు మనం గమనించి చూస్తే ఎంతోమంది వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చనిపోయారు. నా ప్రజలలో హతులైన వారిని గురించి ఇర్మియాకి దుఃఖం వచ్చిందంట. మనం ఆశ్చర్యపోతాం. ఎంతమంది చనిపోయారు? ఎంతమంది చనిపోయారు? అదేం చేసిందో, ఆ దేశం ఏం చేసిందో, ఈ దేశం ఏం చేసిందో, ఆ ప్రెసిడెంట్ ఏం చేశాడు, ఈడేం పాపం చేశాడు అనుకుంటున్నాం తప్ప హతులైన ప్రజల కొరకు కన్నీరు విడిచిన అనుభవం ఏంటి? దేవుని సన్నిధిలో క్రైస్తవ జీవితము నెమ్మక నీవెత్తినట్టుగా నా చాప కిందకి నీళ్లు రాలేదుగా అన్నాడు. దేవుడు చింతిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. దేవుడు మీ గర్వమును బట్టి నేను చాటున 14:17 చెప్పాడు కదా, మీ గర్వమును బట్టి నేను చాటున ఏడుస్తున్నాను. నేను చింతలేదే. ఎంతమంది నశించిపోతున్నారు. నువ్వు క్రైస్తవుడువా, నువ్వు హిందువువా, నువ్వు ముస్లిమువా కాదు, మొదట నువ్వు మనిషి. అందరం మనుష్యులు. మనిషి అనే పదము ఐక్యత. అందరం మనుషులే. ఈ రోజున ప్రాంతాల వీరు కావచ్చు, భాషల వీరు కావచ్చు, మనందరం మనుషులే. హతులైన వారిని గూర్చిన అంగలార్పు అందాకా వచ్చింది, నా దాకా రాకపోతా. అయినా ఎంతమంది ప్రజలు నశించిపోతున్నారే చింత లేకుండా. ఈనాడు క్రైస్తవ సమాజం ఆదివారం ప్రార్థన లేదు కాబట్టి సాటుగా పనికెళ్దాం. ఆదివారం ప్రార్థన లేదు కాబట్టి సంపాదించుకుందాం. ఆదివారం ప్రార్థన లేదు కాబట్టి ఆడుకుందాం. ఆదివారం ప్రార్థన లేదు కాబట్టి ప్రశాంతంగా. ఇర్మియా మనలాంటి మనుషుడే. దేవుని దగ్గర నుంచి ఊడిపడ్డ పరలోక సంబంధి కాదు, మనుషుడే. కానీ అతనిలో ఈ భావము ఉండటం గొప్ప విషయం. ఈనాటి క్రైస్తవ సేవకులకు, క్రైస్తవ సమాజానికి ఆదర్శవంతమైన జీవితం ఇర్మియా జీవితం. అవును, మనం గమనించాలి. అవును, చెరపట్టబడిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. చెరపట్టబడిన మంద సంఘము కొరకు స్వతంత్రంగా దేవుని ఆరాధించలేకపోతే ప్రార్థన చేస్తాడు. స్వతంత్రంగా దేవుని ఆరాధించలేకపోతే. అలాగే 14:17 వచ్చింది. అయినను మీరు నా మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను 14:17 నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, నా జనుల కన్యక గొప్ప ఉపద్రవము వలన పీడింపబడుచున్నది, ఘోరమైన గాయము నొంది ఘోరమైన
జనులైన కన్యక పీడించబడుతుంది. ఘోరమైన గాయం. ఇది క్రైస్తవ సమాజానికి ఘోరమైన గాయమే. అందుకని ఏం చేస్తున్నాడు ఆయన? మానక నా కన్నుల నుండి కన్నీరు, అదే నా జనుల కన్యక అనగా ఇశ్రాయేలు ప్రజలు, వాళ్ళందరినీ కలిపి కన్యక అనిపించింది. పీడించబడుతుంది. కరోనా వైరస్ వలన ఈనాడు క్రైస్తవ కన్యక పీడించబడుతుంది. అనేక మంది చెబుతున్నారు, మేము అవి చేస్తాం, ఇవి చేస్తాం, గుడ్డోళ్ళను నడిపిస్తాం, గుడ్డోళ్ళకి చూపునిస్తాం. సమాజం అంటుందండి, వేస్ట్ లేకుండా మేము నిలవ తెప్పిస్తాం, మేము రెండు మీరు కావాలంటే సోదరులు వచ్చి అని కేకలేసిన మీరందరూ ఏమైపోయారు? ఇప్పుడు కరోనా వచ్చింది లేకుండా సారపడుతున్నాడు. ఈనాడు క్రైస్తవ సమాజానికి ఇది ఒక పీడ. క్రైస్తవ సమాజానికి తగిలింది గొప్ప గాయం. ఇది గాయంగా ఎందుకు కనిపించట్లేదు అని అంటే ఏమనుకుంటున్నాడయ్యా క్రైస్తవుడు అంటే, వాళ్ళు ఉన్నారుగా ముందు వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళ తర్వాతేగా నేను, వాళ్ళు చేస్తారులే ప్రార్థన. బిషప్పులు ఉన్నారు, రెవరెండ్లు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, కాపర్లు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. వీళ్ళందరి తర్వాత ఇప్పుడో కదా నేను, అందరికీ గాయమైందని తెలియట్లా. అందరికీ అయింది గాయం. గాయము నొప్పి పుట్టేవాడు కన్నీరు విడుస్తున్నాడు. గాయము అయిందని గ్రహించిన వాడు ఈనాడు బయట నుండి వస్తున్న ప్రతి విమర్శ క్రైస్తవ సమాజంలో ఆ బాధ్యత ఉన్న వాడిని పీడిస్తాం, గాయం చేస్తుంది. కానీ క్రైస్తవ సమాజం కన్నీరు గార్చిన అనుభవం. క్రైస్తవ సమాజానికి కన్నీరు గార్చిన అనుభవం లేదు. ప్రార్థన పెడితే ప్రార్థనలో, ప్రార్థన లేకపోతే ఇంటికాకుండా నా పనులే ఉండి చూసుకుంటాను. సంఘాన్ని గూర్చి, సార్వత్రిక సంఘ సమాజమును గూర్చి, దేవుని వేదనను గూర్చి, జరుగుతూ ఉన్న గాయమును గూర్చి చింతమైన ఉందా క్రైస్తవ సమాజానికి అంటే లేదు. చింత లేదు, కన్నీరు విడిచిన అనుభవం లేదు. అందుకే కన్నీరు ఎలా విడిచిపెట్టవో చూస్తామని చెప్పి దేవుడు పంపించాడు కరోనా. ఇప్పుడు కూడా కన్నీరు కార్చట్లేదు. ఇప్పుడు ఏమైంది? 9వ అధ్యాయం, ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 20వ అధ్యాయం 20వ వచనం. స్త్రీలారా యెహోవా మాట వినుడి. మీరు చెవియొగ్గి 21 నుంచి చదవండి. వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజ మార్గములలో యవ్వనులు లేకుండా వారిని నాశనము చేయడం మరణము మన కిటికీలను కూర్చున్నది, మన నగరులలో అద్దెగది వచ్చి కూర్చుంది.
ఎక్కడో ఇటలీలో కదా, ఎక్కడో వాషింగ్టన్లో కదా, ఎక్కడో హైదరాబాద్లో కదా, ఎక్కడో గుంటూరులో కదా, ఎక్కడో నెల్లూరులో కదా, చిలకలూరిపేట చూడించింది, నరసరావుపేట చూడించింది. మరిన్నము మన కిటికీల ఎక్కుతుంది. ఎప్పుడైనా విడుస్తావు కన్నీరు? నిన్ను తాకటానికి సిద్ధంగా ఉంది, నిన్ను తాకటానికి సిద్ధంగా ఉంది. నీ ప్రజలను కూర్చిన చింత నీకుంటే కన్నీరు విడువమని యోవేలు వలె ప్రకటించు. నీ ప్రజలను కూర్చిన చింత, నేను మనిషిని, నేను దేవుని బిడ్డను అన్న ఆలోచన ఏమైనా ఉంటే, ఈ జనులు దేవుని వాక్యమును అనుసరిస్తే ఈ తెగుళ్ళు రావు కదా. కన్నీరు కాచి ప్రార్థించు వారి రక్షణ కొరకు. దావీదు వలె ఇర్మియా వలె హతులైన ప్రజల కొరకు, హతులైపోతున్నారు, ఉన్నోళ్ళైనా బ్రతికించయ్యా ప్రార్థన చేయి. ఇర్మియా లాగా. అలాగే క్రైస్తవ సంఘము, క్రైస్తవ సమాజము సార్వత్రికంగా పీడించబడుతుంది, మాటల చేత గాయాల పాలైంది. అయినను గ్రహించలేని స్థితిలో ఉన్న నేటి క్రైస్తవ సమాజము యొక్క స్థితిని చూసి మొదట దేవుడు ఏడుస్తున్నాడు, మీ గర్వమును బట్టి నేను చాటునా. తర్వాత ఇర్మియా ఏడుస్తున్నాడు, కన్నీరు గారుస్తున్నాడు. ఎప్పుడైనా కన్నీటి అనుభవం క్రైస్తవ సమాజంలో లేకపోతే అది నీ నగరంలోకి వచ్చింది, నీ కిటికీలను ఎక్కుతుంది. వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజమార్గములలో యవనస్తులు లేకుండా నాశనము చేయడానికి వచ్చింది, నీ ఊర్లోకి ప్రవేశించింది. ఎప్పుడైనా కన్నీరు విడుస్తాను. కన్నీరు విడవాలంటే పౌలు ఒక మాట అంటున్నాడు. కొరింథీ పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని చూస్తే, మీకు దుఃఖము కలుగవలెనని కాదు గాని మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమ మీరు తెలుసుకొనవలెనని నిండు శ్రమతో మహావేదనతో ఎంతో కన్నీరు విడుచుచు. ఎంత ప్రేమ అంట అయితే, ఎంత ప్రేమ అంట పౌలు గారి. పౌలు గారి ప్రేమ ఎంత? అత్యధికమైన ప్రేమ. కన్నీరు విడిచేటట్టు చేసింది, పౌలు కన్నీరు విడిచేటట్టు చేసింది. అత్యధికమైన ప్రేమ సమాజం పట్ల ఇర్మియా కన్నీరు విడిచేట్టు చేసింది. ప్రపంచంలో దేవుని ప్రేమ అత్యధికమైంది కనుక ఆయన ఏడుస్తున్నాడు. అత్యధికమైన ప్రేమ దావీదు కలిగి ఉన్నాడు కనుక ఆయన ఏడుస్తున్నాడు సమాజం మీద, తన దేశం మీద. అత్యధికమైన ప్రేమ యోవేలు కలిగి ఉన్నాడు కనుక పిలుస్తున్నాడు. కన్నీరు విడబడ్డాయి. ఈ కన్నీరు రావాలంటే ముందు సమాజం పట్ల నీకు ఒక బాధ్యత రావాలి. సమాజం పట్ల ఉన్న బాధ్యత రావాలంటే ముందు నీలో ఒక ప్రేమ పుట్టాలి సమాజం మీద. సమాజము మీద ప్రేమ లేనివాడు, సమాజమును గౌరవించనివాడు, సమాజమును దేవుని కొరకు సిద్ధ
సిద్ధపరచనివాడు. సమాజము దేవుని యొద్ద నుండి వచ్చే ప్రతి తెగులును నుండి సమాజమును తప్పించాలనే ప్రయత్నము చేయని వాడు భూమికి చచ్చిపోవటం చచ్చిపోవటమేంటి. ఎంతమంది నాశనం అయిపోతున్నారు చూస్తూనే ఉన్నారు. ఎంతమంది దీని కొరకు చెరపట్టబడి ఉన్నారు. ఈ వ్యాధిలో చూస్తూనే ఉన్నాం. సంఘాలు మూతపడ్డాయి చూస్తూనే ఉన్నాం. కానీ వ్యభిచార స్త్రీ వంటి ధైర్యము నీకుంది. వ్యభిచార స్త్రీ వంటి ధైర్యం ఏంటి? దాని ధైర్యం వ్యభిచార స్త్రీ ధైర్యం ఏంటి? వర్షాలు లేవే, పంటలు పండమేమో ఎంట. వర్షం పడుతుందే, కోత కోయలేమేమో ఎంట. కోత కోసిన పంటలో పొలంలోనే ఎంట అన్న చింత దానికి లేదు. వ్యభిచార స్త్రీకి లేదా బాధ. వండిన కొండ వాల్చిన మంచం అంతే. సమాజం ఏమైపోతే నాకే, నేను బతుకుతున్నాను కదా. దాడు సమాజాన్ని జ్ఞాపకం చేసుకుని సమాజం కొరకు కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థించని హద్దులైన ప్రజల నిమిత్తము, వారు విడిచి వెళ్ళిన కుటుంబాల నిమిత్తము, భారము, బాధ్యత, ప్రేమను కోల్పోయిన ప్రతి మనుషుని చిత్రం అదే స్థితిలో ఉంది. సమాజం మీద నీకు నిజంగా ప్రేమ ఉంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో ఉన్న ప్రజలను యెహోవాయే మనలను పుట్టించెను అనే మాటను నమ్మితే ఈరోజు ఉన్న స్థలంలో కదిలించడానికి కరోనా వచ్చింది. కరోనా అంటే 3 అక్షరాలలో మొదటి పదము కన్నీరు విడవ. కా అంటే కన్నీరు విడవ. రోనా మిగిలింది కదా. రో అంటే రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనం. 14 అందుకతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసి సైన్యములకు అధిపతి దేవుడునకు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును తీసివేయుటకై చూచుచున్నారని జీవము గల యెహోవా పక్షముగా నేనొక్కడిని రోషము గలవాడనై ఉన్నా. కరోనాలో రెండో అక్షరం ఏంది? రో. అంటే దీనికి నేను అనుకుంటున్నాను రోషము, దేవుని పక్షముగా రోషము కలిగి నిలబడిన వారెవరు లేరు. ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలందరూ అహాబు రాజు భార్య యెజబెలు చేసిన ప్రతిపాదన, ఏం ప్రతిపాదన చేసినారంటే నిజ దేవుని పక్కన పెట్టి బయలుదేవతను ఆరాధిస్తూ ఉన్నారు ప్రజలందరూ. అధికారికంగా ఇశ్రాయేలు ప్రజల్లో దేవదేవులు అంటే దేవుడు ఎవరంటే యెహోవా కాదు బయలు అన్నట్టుగా చేశారు. యెహోవా బలిపీఠాలన్నీ కూల్చేశారు. అటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలు
రాజు మాటను ధిక్కరించక, రాణి మాటను ధిక్కరించక బయలుదేవతను ఆరాధిస్తున్నారు. బయలుదేవతకు ఆరాధించను నేను. దేవుని పక్షంగా నిలబడే వాడు ఒకే ఒక్కడున్నాడు. ఎవరు? రోషము కలిగి ఉన్నాను. ఏంటి నీ దేవుని గొప్ప అని అంటే, ఆ దేవుని గొప్పతనం ఏంటో చూపించడానికి రోషం కలిగి ఉన్నాడు. రెండు తలంపుల మధ్య ఎంత కాలము మనము కనబడతాం. నీ దేవుడే దేవుడైతే నేను కూడా నీ దేవుణ్ణి ఆరాధిస్తాను. కాదు, నా దేవుడే దేవుడైతే మీరు నా దేవుణ్ణి ఆరాధించాలి. ఆ దేవుని యొక్క శక్తిని భూమి మీదకి దించిన వాడు ఎలియా. రోషం కలిగి నా దేవుణ్ణి దేవుడు కాదంటాడా, నా దేవుణ్ణి అవమానిస్తాడా, నా దేవుణ్ణి తూవలో ఇస్తాడా, నా దేవుని శక్తి ఏంటో నేను ఇప్పుడు బయలుపరుస్తాను. రోషంగా నిలబడ్డాడు దేవుని పక్షంగా. ఇప్పుడు అదే సమయం వచ్చింది. సార్వత్రికంగా ఉన్న క్రైస్తవ సమాజంలో ఏలియాలు బయటికి రావాలి. రోషం కలిగిన ఏలియాలు బయటికి రావాలి. ఆ కాలంలో బయలుదేవతకు మొక్కకుండా ఉంది ఒక ఏలియా మాత్రమేనా? కాదు కాదు, శేషం ఇంకా మిగిలేదు. శేషం ఇంకా మిగిలేదు. పౌలు గారు చెప్తాడు ఈ మాట రోమీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 4-5 వచనాల్లో ఈ విషయాలు ఉన్నాయి. అయితే దేవోక్తి అతనితో ఏం చెప్తుంది? బయలుకు మోకాళ్ళుని, ఎన్ని? బయలుకు మోకాళ్ళునని 7,000 మంది పురుషులను నేను శేషముగా. ఎంతమంది ఏమైపోయారు మరి? 7,000 మంది శేషంగా మిగిలిపోయిన, బయలుదేవతకు మొక్కకుండా తమ జీవితాలను పవిత్రంగా ఉంచుకున్న ఈ 7,000 మంది ఏమైపోయారు? దాక్కున్నారు. ఏందయ్యా అంటే దున్నపోటి మీద వాన కురిసినట్టే. ఎందుకు పెద్దోళ్ళు ఉన్నారుగా, మనం ఎందుకు పోవటం ముందుకి? వాళ్ళు ఉంటాడుగా, ఈడుంటాడుగా, మనం ఎందుకు పోవటం? మనం అనవసరంగా ఫోకస్ అవ్వటం ఎందుకు? ఇప్పుడన్నా ఒక ముద్ద తింటాం ఒక చోటుగానన్నా. మనం బయలుపరచబడితే మనల్ని కూడా చంపేస్తానేమో. చస్తే వాడు నిన్నవి చెప్పాను నేను, క్రైస్తవునికి చావంటే భయం లేదు, చచ్చిపోతాం. కరోనా వచ్చి కొట్టినా చచ్చిపోతాం, భయమే లేదు. ఎందుకని? క్రైస్తవునికి ఒక నిరీక్షణ ఉంది. ఇక్కడ కళ్ళు మూసి అక్కడ కళ్ళు తెరుస్తాడు, ఇక్కడ కళ్ళు మూస్తాడు అక్కడ కళ్ళు తెలుస్తాడు. అతి వేగమైన ప్రయాణం మన ప్రయాణం, అతి వేగమైన ప్రయాణం. వీడి అంత్యక్రియలు కూడా జరగవు, అప్పటికే వెళ్ళిపోతాం వాడికి. ఎవరితో ఉంటాం? దేవుడితో సంతోషం, హృదయస్సులో ఉంటాం. పరిశుద్ధుల పరిచయాలలో మనల్ని మనము తన్మయమైపోతా ఉంటాం. క్రైస్తవునికి సావంటే భయం లేదు, భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. దేవుని పక్షముగా రోషము కలిగి నిలబడటానికి మరి ఎందుకు ధైర్యం చేయట్లేదు అంటే, ధైర్యం చేయండి, రోషంగా నిలబడండి అంటే ఏం చేయమని? ఎదుటి పడి కొట్టమని. ఏంటి నీ రోషం అంటే, నీ దేవుని సత్తా, నువ్వు ఆరాధిస్తున్న దేవుని యొక్క శక్తి ఎంత గొప్పదో బయలుపరచాలి. సవాలు కొట్టి మరి ఏలియా, రా నా దేవుని శక్తిని చూపిస్తాను. నీ దేవుడైతే శిరసా వహిస్తాను. నీ మాట నా దేవుడైతే మీరు శిరసా వహించాలి నా దేవుని ఆత్మ. ఎందుకు దాక్కోవాలి? రా బయటికి. చావుకు భయపడకుండా దేవుని కొరకు రోషము కలిగి
ఏలియా బయటకు వచ్చాడు, దేవుని శక్తిని బయలుపరిచాడు. ఈనాడు క్రైస్తవుడు శేషంగా మిగిలిన 7,000 మంది దాక్కున్నట్టు దాక్కోవడం కాదు, రావాలి బయటికి. ఏలియాగా రావాలి బయటికి. మోకరించు, చిత్తశుద్ధితో మోకరించు, దేవాని శక్తిని బయలుపరచు. ఎలీషా ప్రార్థన చేశాడు, వీడి కళ్ళు తెరువయ్యా. ఎందుకు? మన చుట్టూ ఉన్నవారు, వారి చుట్టూ నా శత్రువు గెహాజీ చెప్తున్నాడు, ఉదయాన్నే లేచి కొండ తీసుకొని నీళ్ళకెళ్తుంటే ఇంటి చుట్టూ శత్రు సైన్యం వచ్చి నిలబడింది. భయపడుతూ లోపలికి వెళ్ళాడు. అయ్యా మా ఏలిన వాడా, మన ఇంటి చుట్టూ శత్రువులు ఉన్నారయ్యా. ఉన్నా నవ్వాడు. ఏది నవ్వుతూ పిచ్చిపెట్టింది, శత్రువులు ఉన్నారు, చంపేస్తారు ఇంకా అంటే, వారి చుట్టూ నా దేవుని సైన్యం. అదేంటి అన్నమాట? ఎవరు లేరు, నేను చూశాను అంటున్నాడు. వీడు చూచున్నట్లు వీడి కన్నులు వాడి అవిశ్వాసాన్ని పోగొట్టాడు. ఈ రోజున నీ దేవుని శక్తి ఏంటో నిజంగా తెలియకనే సమాజం వెర్రి మాటలు పలుకుతుంది. నీ దేవుని శక్తిని తెలియపరచడానికి నువ్వు ఒక ఎలీషావై కావాలి. సమాజానికి ధైర్యాన్ని ఇవ్వడానికి, నీ దేవుని శక్తి ఏంటో తెలియటానికి నువ్వు ఒక ఏలియావై బయటికి రావాలి. ప్రజలు దేవుణ్ణి ఆరాధించడానికి, ప్రజలు దేవుణ్ణి ఆరాధించడానికి నువ్వు ఏడన్నావు? గుళ్ళు తిరిగితే వాళ్ళని చర్చిలు కూడా తిరుగుతారు, మసీదులు తిరిగితే వాళ్ళు కూడా చర్చిలు తెలుసుకోవాలి. అప్పుడు దాకా ఏమైంది? మనకి కూర్చున్నాం కదలకుండా, నమ్మడు కూడా బలారాధిస్తున్నాడు. సందాలు అయిపోవద్దు కదా పాస్టర్. అందుకని నేను ఆడ పెట్టి పక్కన కూర్చుంటాను, నువ్వు మగొట్టే రసం తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకొని తాగి గుడ్డి చేస్తా, సంద పెట్టు వేసుకోమన్నాడు. మన గురించి మనం చెప్పుకున్నంత దరిద్రం పోవట్లేదు. ఆదిమ క్రైస్తవ సంఘము దేవుని వాక్యము మొదట వెంది ఏంటంటే బల్ల విడిచింది, సంఘములో బల్ల విడిచింది. వాక్యం వినకుండా బల్లైంది. దేవుని వాక్యం వినకుండా బల్లైంది. నా సంపద నాకు వస్తుంది, నా కానుక నాకు వస్తుంది, ఇంకా నాకేంది బాధ, ఇంకా నాకేంది వేదన. ఈనాడు క్రైస్తవుల పరిస్థితి నింపక నీరెత్తినట్టుగా కన్నీరు విడిచేవాడు లేడు, దేవుని కొరకు రోషంగా నిలబడేవాడు లేడు. దేవుని శక్తిని కనబరిచి ప్రజలను ఆదరించడానికి ఎలీషా వంటి సేవకులు లేరు, విశ్వాసులు లేరు. దేవుని శక్తిని బయలుపరిచి ఈయనే దేవుడు అని రుజువు చేయగలిగే ఏలియా లేదు. వాళ్ళు రావాలి, ఈరోజు బయటకు రావాలి, వాళ్ళు రావాలి బయటికి. నీకు దేవుడు కావాలా? యేసు ప్రభువును ఆరాధిస్తావా, ప్రాణం పోగొట్టుకుంటావా అని అంటే, మరణానికి ఎదురెళ్ళింది ఆదిమ క్రైస్తవ సంఘం, చచ్చిపోవటానికి ఎదురెళ్ళింది. చచ్చిపోవడానికి ఎదురెళ్ళింది. యెరూషలేములో క్రైస్తవులను సిలువలు వేయడానికి వాటిని ఏమంటారు, కొయ్యలు కొరకలు, కొయ్యల కరువైంది. అంతమందిని చంపారు. చచ్చిపోయే ప్రతి ఒక్కడిలో పరలోక సంబంధమైన ఆనందమే చూస్తున్నారు అందరూ. అందుకే ఆ రోజున క్రైస్తవ సంఘము చచ్చిపోయే విశ్వాసులు ఎక్కువయ్యే కొద్దీ చేర్చబడే విశ్వాసుల సంఖ్య అత్యధికమైంది. ఒక్కడ చస్తే 10 మంది పుడుతున్నారు క్రీస్తులో. ఈనాడు ఒక్కడ చస్తే 100 మంది అవుతున్నారు పోయి.
దాక్కుండా బయటకు రాలేదు. రోషం కలిగిన వాళ్ళు లేవాలి ఇప్పుడైనా. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను? ఎంతగా నీకున్న ఆ కన్నీరు, ఎంతగా నీకున్న ఆ రోషం అంటే, ఆ రోషం నీకుందా అంటే ఉంటే నేను ఎందుకు చెబుతానండి? నేను వాక్యం అనేది వినేమని ఉంటుంది, చెప్పేవాడిని అట్టన్న రోషం వస్తుందేమోనని. అట్టైనా ప్రార్థన చేస్తాను, అట్టైన దేవుని కొరకు రోషంగా నిలబడతాడు. నన్ను కొట్టుకుంటూ క్రైస్తవ సమాజాన్ని కొడుతున్నా. దేవుని వాక్యము తెలియజేస్తున్న మాట. అపోస్తలుడైన పౌలు ఓ చక్కని మాట అంటున్నాడు. రోమీయులకు పత్రిక రాస్తూ 10వ అధ్యాయం 19వ వచనంలో, మరియు నేను చెప్పున్నదేమనగా ఇశ్రాయేలులకు తెలియకుండెనా జనము కాని వారి వలన మీకు రోషము పుట్టించదను, అవివేకములైన జనముల వలన మీకు ఆగ్రహము కలుగజేయును అని మొదట దేవుడు అన్నాడంట మోషే ద్వారా. దీని ప్రవచనం ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 21వ వచనం. అందుకే మనం చదవండి. ఎందుకు ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు బానిసత్వానికి అప్పగిస్తున్నాడు, అన్ని జనులకు అప్పగిస్తున్నాడు అని అంటే, వాళ్ళకి రోషం పుట్టాలని. జీవము కలిగిన దేవుణ్ణి కలిగిన మేము అన్యుల పరిపాలనలో ఎలా ఉండగలం? ఇందులో నుంచి బయటికి వెళ్ళాలి. ఇందులోకి ఎందుకు వచ్చాము? దేవునికి అవిధేయులమై వచ్చాము. ఈ అవిధేయతను పోగొట్టుకొని నుంచి బయటికి వెళ్ళాలి. మనం రోషము కలిగి వాళ్ళు జీవించాలని దేవుడు అర్థం చేశాడు. ఈ మాటను పౌలు ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నాడు అని అంటే, అక్కడే 12-13 వచనాలు, 11వ అధ్యాయం. యూదులని ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడును సిగ్గుపడడానికి లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీకు దేశస్థుడని భేదం లేదు, ఒక ప్రభువే అందరికి ప్రభువై ఉంది. 11వ అధ్యాయం 12-13. కాబట్టి నేను అడుగున్నది ఏమనగా వారు పడిపోవునట్లు వారికి రోషము పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్ని జనులకు రక్షణ కలిగెను. వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్ని జనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును. అన్య జనులలో మీతో నేను మాట్లాడుచున్నాను. నేను అన్య జనులకు అపోస్తలుడనై ఉన్నాను కనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో అందరినైనా రక్షింపవలెనని నా పరిచర్య. ఏ విధము చేతనైనా నా రక్త సంబంధులకు రోషము పుట్టించాలి. లేకపోతే వింటున్న విశ్వాసుల కంటే ప్రకటిస్తున్న నేను గొప్పని, వింటున్న సేవకులందరికంటే నేను గొప్పని కాదు. వింటున్న నీకు, ప్రకటిస్తున్న నాకు రోషము కలగాల. ఒక్కొక్కడు ఒక్కొక్క యోగిని కావాలా, ఒక్కొక్కడు ఒక దావీదు కావాలా, ఒక్కొక్కడు ఒక ఇర్మియా కావాలా, ఒక్కొక్కడు ఒక్కొక్క ఏలియా కావాలా, ఒక్కొక్కడు ఒక్కొక్క ఎలీషా కావాలా, ఒక్కొక్కడు ఒక్కొక్క పౌలు కావాలా. ఏ విధము చేతనైనా నా రక్త సంబంధులకు రోషము కలిగించగలను. నేను ఈ సంగతిలో ఈరోజు మీకు తెలియజేస్తూ, దేవుని పిల్లలుగా ఈ సమాజంలో ఉండి మనం ఎవరికి ప్రయోజనంగా ఉన్నాం?
ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. కరోనాలో కన్నీటి అనుభవాన్ని జ్ఞాపకం చేస్తే వ్యక్తిలో మోసాన్ని చెలరేపుతుంది. నా అంటే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇప్పుడైనా మీరు తిరిగి నా యొద్దకు రండి. ప్రభు చెప్తున్న మాట ఇప్పుడైనను అంటే ఎంతమంది ప్రపంచంలో ఇంతమంది ప్రజలు నష్టపోయిన తర్వాత అయినా కన్నీటి అనుభవంగా ఇంతమంది నాశన కోపంలోనికి వెళుతూ ఉన్నా, ఇంతమంది నిన్ను, నీ దేవుణ్ణి, నీ భక్తిని విమర్శిస్తూ ఉన్నా, పీడిస్తూ ఉన్నా, గాయం చేస్తూ ఉన్నా, ఇప్పుడైనా రోషం వచ్చింది నీకు వస్తే ఉపవాసం ఉండి నా యొద్దకు రండి. ఉపవాసం ఉండి నా యొద్దకు రండి. ఉపవాసం ఉండి నా యొద్దకు రండి. వస్తే ఏం దొరుకుతుంది? యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం. యెహోవా సీయోనును ఆదరించి ఉన్నాడు. దాని పాడైన స్థలములన్నిటిని ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదైనా వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోటగా 55:3 చెవియొగ్గి నా యొద్దకు రండి. మీరు వినిన ఎడల బ్రతుకుతారు. నేను మీతో నిత్య నిబంధన చేస్తాను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీరు నా యొద్దకు రండి. ఇప్పుడైనా రండి, నా యొద్దకు రండి. ఎందుకు? ఏం చేస్తానంటున్నాడు? మీతో ఏం చేస్తానంటున్నాడు? 55వ అధ్యాయంలో 3వ వచనం. ఏం చేస్తున్నాడు? వినిన ఎడల. ఇప్పుడైనా వింటే బ్రతుకుతావు. ఇప్పుడైనా ఆయన మాట వింటే బ్రతుకుతావు. నా యొద్దకు రమ్మని పిలుస్తున్నాడు. ఎలా రమ్మని? ఉపవాసం ఉండి నా యొద్దకు రండి. వింటే బ్రతుకుతావు. బ్రతికితే నీతో నిత్య నిబంధన చేస్తా. ఏమని? దావీదునకు చూపించిన శాశ్వతమైన కృప ఏం చేస్తాను? నీకు చూపిస్తా. ఇప్పుడైనా వస్తావా? బ్రతుకుతావు. ఇప్పుడైనా కన్నీరు విడుచుచు రోషము కలిగి ఉపవాసం ఉండి దేవుని ఎంతకు వస్తే నువ్వు బ్రతుకుతావు. ప్రభు పిలుస్తున్నా. ఆయన వెళ్ళకుండా నేను ఎట్ట పోయేదన్నావా? ఆయన నిన్ను పిలుస్తున్నాడు. బాధలో ఉన్న వారిని ప్రభు ఓదారుస్తాడు. పిలుస్తున్నాడు ఆయన నిన్ను. మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు రండి పిలుస్తున్నాడు. వస్తావు ఆయన దగ్గరికి. ఆయన దగ్గరకు వస్తే నీకు మేలు ఉంది. ఆయన దగ్గరకు వస్తే కరోనా అంటే కన్నీరు గారుస్తూ మోసం కలిగి దేవుని ఎందుకు నడిపించేది. నా భాష నేను అనుకుంటున్నాను. ఈనాడు దేవుని ఎందుకు ఈ రీతిగా రావాలా? ఈ రీతిగా
దేవుని యొద్దకు నువ్వు వస్తే బ్రతుకుతావు. దేవుని యొద్దకు నువ్వు వస్తే శాశ్వతమైన ప్రేమ కృపను చూపిస్తాడు ఆయన. దేవుని దగ్గరికి నువ్వు వస్తే నిత్య నిబంధన చేస్తాడు. దేవుని యొద్దకు ఉపవాసముతో రాగల, విశ్రాంతి దొరుకుతుందనే విశ్వాసముతో రావాలి. ఈ కరోనా వలన, ఈ కరోనా కూడా నిన్ను అనుభవాల్లోకి నడిపించకపోతే చివరికి నీకు మిగిలేదేదో తెలుసా? చివరి మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో జ్ఞాపకము చేసుకో, మారు మనసు మొదటి క్రియలు చేయు. అట్లు చేసి మారు మనసు పొందితేనే సరి. నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభము దాని చోటు తీసివేతును. దీపస్తంభము తీసివేస్తాడట. ఏ స్థితిలో నుండి పడితివో జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు మళ్ళా చేయాలి. ఆరంభంలో జీవించిన కన్నీటి జీవితం, ఆరంభంలో జీవించిన రోషం కలిగిన జీవితం, ఆరంభంలో దేవుని సన్నిధిలో కూర్చిన ఆ ఉపవాస జీవితం మరలా నీ దగ్గర కనబడకపోతే దీపస్తంభము నీ దగ్గర నుండి తీసేస్తాం. దీపస్తంభం అంటే సంఘం. స్తంభం అంటే ఏంటి? సంఘము నీ వద్ద నుండి తీసివేయటం. అంటే దీని వ్యాఖ్యాతులు 2 విధాలుగా వ్యాఖ్యానించారు. మొదటిది, సంఘముగా నీవు కూడుకోకుండా చేస్తా ఒకటి. రెండోది, సంఘముగా దేవుడు నీతో సాంగత్యము చేయడు. రెండోది, ఒకటి నువ్వు సంఘంగా కూడుకోలేవు. ప్రజెంట్ ఇప్పుడు నువ్వు సంఘంగా కూడుకోలేకపోతున్నావు లాక్డౌన్ వల్ల. 2, ఇప్పుడు మిగిలింది ఏంటి? సంఘంగా నువ్వు కూడుకోలేకపోతున్నావు. సంఘముగా కానీ దేవుడు సంఘము అనబడిన నీతో సాంగత్యం చేస్తున్నాడు. నువ్వు ఇంట్లో ఉండి ప్రార్థన చేసినా, నువ్వు ఎక్కడి నుండి ప్రార్థన చేసినా ప్రభు నీతో సాంగత్యం చేస్తున్నాడు. అయితే ఈ సాంగత్యం కూడా నీ వద్ద నుండి ఎత్తివేయబడితే టోటల్గా ఇక నీకు దీపస్తంభము అంటే సంఘము, దేవునితో సహవాసము లేనట్టే. ఆయనతో సాంగత్యము మిగిలింటే సంఘంగా కూడుకోవడానికి ఒక రోజు ఉందనుకుంటారు, అనుకోవచ్చు. సంఘముగా కూడుకునే పరిస్థితులు లేవు. సాంగత్యము దేవుడు నీతో చేయకపోతే నీ దగ్గర ఏ ఆత్మీయ అనుభవం లేకపోతే కోల్పోయినట్టు, ఆత్మీయ జీవితాల్లో కోల్పోయినట్టు. మిగిలేదేంటిది? నాశనమే. మిగిలేదేంటిది? నాశనమే. కాబట్టి కరోనా క్రైస్తవులకు కన్నీళ్లు గుర్తు చేయడానికి వచ్చింది. క్రైస్తవునికి రోషం గుర్తు చేయడానికి వచ్చింది. క్రైస్తవుని ఉపవాసంతో దేవుని యొద్దకు నడిపించడానికి వచ్చింది. ఈ 3 అనుభవాలు నువ్వు చేయకపోతే, నడవలేకపోతే దీపస్తంభం ఎత్తేస్తాడు. నువ్వు సంఘంగా కూడుకోక, దేవుడు నీతో సాంగత్యం చేయక, ఈ 2 అనుభవాలు నీ దగ్గర లేకపోతే ఇక నీ జీవితము ఎలాంటి స్థితిలో ఉంటుందో ఒకసారి ఆలోచించుకో. ఈ ప్రభు దినము, పునరుద్ధాన దినము ప్రభు నీ కథకి ఇచ్చాడు. ఇప్పుడైనా మనం లేచి కన్నీరు విడుచుచు మన సమాజానికి, మన కుటుంబాలకు, సంఘానికి మేలుకరంగా కన్నీరు విడిచి రోషం కలిగి ప్రార్థన చేసి దేవుని సామర్థ్యాన్ని ఈ ప్రపంచానికి చూపిస్తూ ఈ కరోనా వైరస్ నుండి యావత్ ప్రపంచాన్ని రక్షించుకున్నాం.
దేవుడి మాటలు మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. సర్వాధికారి అయిన దేవానికి స్తోత్రాలు. మా జీవాధిపతి, మా స్థుతుల కారణంగా మీ ప్రేమను బట్టి, కృపను బట్టి ఇంతవరకు మీరు మాకు అందించిన సందేశాన్ని బట్టి రాజనిస్తాం. విన్న ప్రతి మాట మా జీవితాల్లో మీరు గట్టి ఫలపరిచి హృదయంతరంగాల్లో బలపరచండి, భద్రపరచండి. అయా మా తండ్రి, ఈ కరోనా మా తండ్రి మా జీవితాల్లో అయా మా తండ్రి కోల్పోయిన వాటిని, మర్చిపోయిన వాటిని జ్ఞాపకం చేస్తూ భక్తి జీవితంలో మమ్మల్ని చక్కగా నిలబెట్టాలి. అయా ఈ రీతిగా దోహదపడుతూ ఉంది. అయా మా తండ్రి సమాజం ఉద్ధరించే శక్తి మా తండ్రి మా నాయన మీకుంది. మీ ద్వారా రక్షింపబడిన క్రైస్తవ సమాజానికి ఉంది. ఆ సామర్థ్యాన్ని మరలా తిరిగి పొందుకునేలా కన్నీరు విడిచుచూ మోషణ కలిగి ఉపవాసం నుండి మీ సన్నిధికి వచ్చి అయా మా తండ్రి ప్రపంచాన్ని బట్టి పీడిస్తూ ఎన్నో ప్రాణాలను గాలిలో కలిపేసిన ఈ వైరస్ అయా నిర్మూలించటకు సహాయించండి, కృపను బలపరచండి. అయా ఈ 3 అనుభవాలు మా జీవితాల్లో లేకపోతే సంఘంలో మా యొద్ద నుండి ఎత్తివేయబడుతుంది. లేఖనం తెలియజేస్తూ ఉంది. ఇప్పటికే మా తండ్రి సహవాసంగా కొడుకోలేకపోతున్నాం. అయినా మీతో సాంగత్యం చేసే ధన్యత దొరికింది. ఇక ఈ సాంగత్యం కూడా లేకపోతే అయా మా జీవితాలు ఎంత దుర్భరమో ఊహించుకోవడానికి భయంకరంగా ఉంది. కనుక ఈ పునరుద్ధాన ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నింపి కార్యం మహిమకరంగా జరిగించి కృపను బలపరచుకుని విన్న ప్రతి మాటను బిడ్డల జీవితాలను ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉన్నట్లు సహాయించి యేసు ఉన్నతమైన నామంలో ప్రార్థించి మిక్కిలి వినయం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారంలో దయచి మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించిన నేను శ్రమను దుష్టులు రక్షించి ఎందుకంటే రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీవైన తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన క్రీస్తు వారి కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మని అన్యోన్య సహాయం సహవాసం, కృపా కనికరంలో కూడిన మనెల్లరికూ సకల పరిశుద్ధులకు సదాకాలం తోడు క్షేమకరమైన అనుభవాలు ప్రేమగా నడిపించుగాక. ఆమేన్. ఆమేన్. Thank you.